ఓం శాంతి 19/4/2024 మధురమైన పిల్లలు, తండ్రి మొత్తం ప్రపంచమంతటి యొక్క హాహాకారాలను తొలగించి జయజయకారాలను మోగించేందుకే వచ్చారు. పాత ప్రపంచంలో హాహాకారాలున్నాయి, కొత్త ప్రపంచంలో జయజయకారాలుంటాయి. ప్రశ్న: ఏ ఈశ్వరీయ నియమం కారణంగా పేదవారే తండ్రి యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు, షావుకార్లు తీసుకోలేకపోతారు? జవాబు: ఈశ్వరీయ నియమం ఏమిటంటే పూర్తి బికార్లుగా అవ్వండి. ఏదైతే ఉందో దాన్నంతటినీ మర్చిపోండి. పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు, కానీ షావుకార్లు ఎవరైతే తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారో వారు బుద్ధి ద్వారా ఇది మర్చిపోరు. అందుకే ఎవరికైతే ధనం, సంపద, మిత్ర సంబంధికులు గుర్తుంటారో వారు సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వలేరు. వారికి స్వర్గంలో ఉన్నత పదవి లభించదు. ఓం శాంతి. మధురాతి మధురమైన నిశ్చయబుద్ధి కల పిల్లలకు బాగా తెలుసు మరియు వారికి పూర్తి నిశ్చయం ఉంది. ఏమనంటే తండ్రి మొత్తం ప్రపంచమంతటి గొడవలను అంతం చేయడానికి వచ్చారు. తెలివైన వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి ఈ తనువులోకి తండ్రి వచ్చి ఉన్నారని మరియు వారి పేరు శివ్ బాబా అని తెలుసు. వారెందుకు వచ్చారు? హాహాకారాలను అంతం చేసి జయజయకారాలను మోగింపజేసేందుకు. మృత్యులోకంలో ఎన్ని గొడవలు మొదలైన ఉన్నాయి. అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకుని వెళ్ళాలి. అమరలోకంలో గొడవల విషయమేమీ లేదు. ఇక్కడ ఎన్ని హంగామాలు, హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని కోర్టులు, ఎందరు జడ్జిలు మొదలైన వారున్నారు. మారణ హోమాలు జరుగుతున్నాయి. విదేశాలు మొదలైన చోట్ల కూడా చూడండి, హాహాకారాలున్నాయి. మొత్తం ప్రపంచమంతటిలో గొడవలు ఎన్నో ఉన్నాయి. దీనిని పాత తమో ప్రధాన ప్రపంచమని అంటారు. అంతా చెత్తయే చెత్త, అంతా అడవియే అడవి. అనంతమైన తండ్రి వీటన్నింటినీ అంతం చేయడానికి వచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వారిగా, వివేకవంతులుగా అవ్వాలి. ఒకవేళ పిల్లల్లో కూడా గొడవలు, కొట్లాట్లు జరుగుతూ ఉన్నట్లయితే ఇక తండ్రికి సహాయకులుగా ఎలా అవుతారు? తండ్రికైతే చాలా సహాయకులైన పిల్లలు కావాలి. వారు తెలివైన వారు, వివేకవంతులై ఉండాలి. వారిలో ఎటువంటి గొడవలు ఉండకూడదు. ఇది పాత ప్రపంచమని, ఇక్కడ అనేక ధర్మాలున్నాయని, ఇది తమో ప్రధానమైన వికారీ ప్రపంచమని కూడా పిల్లలకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. పతిత పాత ప్రపంచంలో అన్నీ గొడవలే గొడవలు. వీటన్నింటినీ అంతం చేసేందుకు, జయజయకారాలను మోగించేందుకు తండ్రి వస్తారు. ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం మరియు అశాంతి ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటారు. ఇప్పుడు మొత్తం విశ్వంలో శాంతిని మానవ మాతృలెవరైనా ఎలా తీసుకురాగలరు? అనంతమైన తండ్రి రాయి రప్పల్లో ఉన్నారని అనేశారు. ఇది కూడా ఒక ఆటే. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక ఇప్పుడు లేచి నిలబడండి. తండ్రికి సహాయకులుగా అవ్వండి. తండ్రి నుండి మీ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. ఇది తక్కువేమీ కాదు. అపారమైన సుఖం ఉంది. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, డ్రామా అనుసారంగా మిమ్మల్ని అనంతమైన తండ్రి పదమ భాగ్యశాలురుగా చేయడానికి వచ్చారు. భారత్లో ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. భారత్ స్వర్గంగా ఉండేది. స్వర్గాన్నే ప్రపంచ అద్భుతమని అంటారు. త్రేతాను కూడా ఇలా అనరు. ఇటువంటి స్వర్గంలోకి వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలి. మొట్టమొదటే రావాలి. మేము స్వర్గంలోకి రావాలి, లక్ష్మిగా లేక నారాయణుడిగా అవ్వాలి అని పిల్లలు కోరుకుంటారు కూడా. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు ప్రవహించనున్నాయి.
రక్తపు నదుల తర్వాత నీతి నదులు ప్రవహిస్తాయి. దానిని క్షీరసాగరం అని అంటారు. ఇక్కడ కూడా పెద్ద కొలను తయారు చేస్తారు. తర్వాత ఒక రోజు నిశ్చితం చేస్తారు. అప్పుడొచ్చి అందులో పాలు పోస్తారు. మళ్ళీ అందులో స్నానం చేస్తారు. శివలింగంపై కూడా పాలు పోస్తారు. సత్యుగంలో నేతి పాలనదులుంటాయని అక్కడి కోసం ఒక మహిమ ఉంది. కాని అటువంటి విషయమేమీ లేదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఈ సమయంలో మీరు బానిసులుగా ఉన్నారు. తర్వాత మీరు చక్రవర్తులుగా అవుతారు. మొత్తం ప్రకృతి అంతా మీకు దాసీగా అయిపోతుంది. అక్కడెప్పుడూ నియమవిరుద్ధంగా వర్షం కురవదు, నదులు పొంగవు, ఎటువంటి విపత్తులు సంభవించవు. ఇక్కడ ఎన్ని విపత్తులున్నాయో చూడండి. అక్కడ పక్కా వైష్ణవులు ఉంటారు, వికారీ వైష్ణవులుండరు. ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా అయితే వారిని వైష్ణవులు అని అంటారు. కాని అలా కాదు. వికారాల ద్వారా ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. పల్లెటూరి పిల్లవాడు అన్న గాయనం కూడా ఉంది. శ్రీకృష్ణుడు అలా పల్లెటూరు బాలుడిగా అవ్వలేరు. వారు వైకుంఠానికి అధిపతి. వారే మళ్లీ 84 జన్మలు తీసుకుంటారు. మనం భక్తిలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నాము, ఎంత ధనం పాడు చేశాము అనేది కూడా మీకిప్పుడు తెలుసు. తండ్రి అడుగుతున్నారు, నేను మీకు ఇంత ధనాన్ని ఇచ్చాను, రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను, అదంతా ఏమైంది? మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశాను, మరి మీరేం చేశారు? తండ్రికైతే డ్రామా గురించి తెలుసు. కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా అవుతుంది, మళ్లీ పాత ప్రపంచమే కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇది ఒక చక్రము. ఏదైతే గతించిందో అదంతా మళ్లీ పునరావృతమవుతుంది. తండ్రి అంటారు, ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడిక పురుషార్థం చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి. పాత ప్రపంచానికి సంబంధించిందంతా మట్టిలో కలిసిపోనున్నది. షావుకార్లు ఈ జ్ఞానం తీసుకోరు. తండ్రి పేదల పాలిట పెన్నిది. పేదవారు అక్కడ షావుకార్లుగా అవుతారు, ఇక్కడి షావుకార్లు అక్కడ పేదవారిగా అవుతారు. ఇప్పుడైతే పదంపతులు ఎందరో ఉన్నారు. వారు అక్కడికొస్తారు కాని పేదవారిగా అవుతారు. వారు ఇప్పుడు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. అది వారి బుద్ధిలో నుండి పోదు. ఇక్కడైతే తండ్రి అంటారు, అన్నింటినీ బుద్ధి ద్వారా మర్చిపోండి. ఖాళీగా బికార్లుగా అయిపోండి. ఈ రోజుల్లోనైతే కిలోగ్రాం, కిలోమీటర్ మొదలైనవి ఏవేవో వెలువడ్డాయి. సింహాసనంపై ఏ రాజు కూర్చుంటే అతను తన భాషను నడిపిస్తాడు. విదేశీయులను కాపీ చేస్తారు. తమ తెలివైతే లేదు. తమోప్రధానంగా ఉన్నారు. అమెరికా మొదలైన చోట్ల వినాశన సామాగ్రి కోసం ఎంత ధనాన్ని వినియోగిస్తారో చూడండి. ఏరోప్లేన్ల నుండి బాంబులు మొదలైనవి వేస్తూ ఉంటారు. ఇప్పుడు మంటలు అంటుకొనున్నాయి. తండ్రి వినాశనం మరియు స్థాపన చేయించేందుకే వస్తారని పిల్లలకు తెలుసు. మీలో కూడా అర్థం చేయించేవారందరూ నంబర్వారుగా ఉన్నారు. అందరూ ఒకే విధమైన నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. బాబా ఎలా చేస్తారో అలా బాబాను ఫాలో చేయాలి. పాత ప్రపంచంలో ఎందుకో కొరగాని ఈ డబ్బును ఏం చేసుకుంటారు? ఈ రోజుల్లో పేపర్ నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్కడైతే నాణాలుంటాయి. బంగారంతో మహళ్లే తయారవుతున్నప్పుడు మరి అక్కడ బంగారు నాణాలకు విలువేమిటి? అక్కడంతా ఉచితంగానే ఉంటుంది. అది సతోప్రధానమైన ధరణి కదా. ఇప్పుడైతే పాతబడిపోయింది. అది సతోప్రధానమైన కొత్త ప్రపంచం, పూర్తిగా కొత్త భూమి. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళినప్పుడు షూబీరసం మొదలైనవి తాగుతారు. కాని అక్కడ వృక్షాలు మొదలైనవేవీ లేవు. అలాగే మూలవతనంలోనూ లేవు. మీరెప్పుడైతే వైకుంఠంలోకి వెళ్తారో
అప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి. బుద్ధి ద్వారా అర్థం చేసుకోండి. సూక్ష్మవత్నంలో వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. వృక్షాలు భూమిపైన ఉంటాయే కాని ఆకాశంలో ఉండవు. బ్రహ్మ మహాతత్వం అన్న పేరుంది కాని అదంతా ఆకాశమే. ఆకాశంలో ఏ విధంగా నక్షత్రాలు నిలబడి ఉన్నాయో అలా చిన్న చిన్న ఆత్మలైన మీరు కూడా ఎందరో నిలబడి ఉన్నారు. నక్షత్రాలు చూడ్డానికి పెద్దగా ఉంటాయి. అలాగనే బ్రహ్మ మహాతత్వంలో కూడా పెద్ద పెద్ద ఆత్మలుంటాయని కాదు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. విచారసాగర మంథనం చేయాలి. కావున ఆత్మలు కూడా పైన నిలబడి ఉంటాయి. అవి చిన్న బిందువులు. ఈ విషయాలన్నింటినీ మీరు ధారణ చేయాలి. అప్పుడే ఇతరులెవరి చేతనైనా ధారణ చేయించగలుగుతారు. టీచర్కు తప్పకుండా ముందు తెలిసి ఉంటుంది. అప్పుడే ఇతరుల చేత చదివిస్తారు కదా. లేకపోతే వారు టీచర్ ఎలా అవుతారు? కాని ఇక్కడ టీచర్లు కూడా నంబర్వారుగా ఉన్నారు. పిల్లలైన మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు. మీరు వైకుంఠాన్ని చూడలేదు అని కాదు. చాలామంది పిల్లలు సాక్షాత్కారాల్లో చూశారు. అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుంది, ఏ భాష ఉంటుంది, అవన్నీ చూశారు. చివర్లో కూడా మీకు సాక్షాత్కారాలు కలుగుతాయి. కాని ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వారికి అవి కలుగుతాయి. ఇకపోతే ఎవరికైతే తమ మిత్ర సంబంధికులు, ధన సంపదలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయో వారేం చూస్తారు? సత్యమైన యోగులే అంతిమం వరకు ఉంటారు. వారిని చూసి తండ్రి సంతోషిస్తారు. పూల ద్వారానే తోట తయారవుతుంది. ఎంతో మందైతే 10-15 సంవత్సరాలుండి కూడా వెళ్లిపోతారు. వారిని జిల్లేడు పుష్పాలు అని అంటారు. చాలా మంచి మంచి కుమార్తెలు, ఎవరైతే మమ్మా బాబా కోసం కూడా డైరెక్షన్లు తీసుకొచ్చేవారో, ఎవరైతే డ్రిల్ చేయించేవారో వారి రోజు లేరు. మాయ చాలా శక్తివంతమైనదని కుమార్తెలకు కూడా తెలుసు. అలాగే బాప్దాదాకు కూడా తెలుసు. ఇది మాయతో జరిగే గుప్తమైన యుద్ధం. ఇది గుప్తమైన తుఫాను. బాబా అంటారు, మాయ మిమ్మల్ని ఎంతగానో హైరాణపరుస్తుంది. ఇది గెలుపోటములతో తయారు చేయబడి ఉన్న డ్రామా. మీదేమీ ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. భారత్ యొక్క ఈ ప్రాచీన యోగం ఎంతో ప్రసిద్ధమైనది. ఈ యోగ బలం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. బాహుబలంతో ఎవ్వరూ విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోలేరు. ఈ ఆట కూడా అద్భుతమైనది. 2 పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను ఇంకెవరో తీసుకున్నట్లు కథ కూడా ఉంది. క్షణంలో విశ్వరాజ్యాధికారం అని కూడా అంటారు. కుమార్తెలకు సాక్షాత్కారాలు కలుగుతాయి. శ్రీకృష్ణుడి నోట్లో వెన్న ఉంది అని అంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుడి నోటిలో కొత్త ప్రపంచాన్ని చూస్తారు. యోగబలం ద్వారా మీరు విశ్వరాజ్యాధికారం అనే వెన్నను తీసుకుంటారు. రాజ్యం కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మరియు ఆ యుద్ధాలలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచ లెక్కాచారాలు తీరిపోనున్నాయి. ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదీ ఉండదు. తండ్రి శ్రీమతం ఏమిటంటే, పిల్లలు చెడు వినకండి, చెడు చూడకండి. వారు కోతుల చిత్రాన్ని ఒకటి తయారు చేశారు. ఈ రోజులో మనుషులది కూడా తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు చైనా వైపు నుండి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు వచ్చేవి. గాజులు కూడా గాజుతో తయారు చేసినవి ధరించేవారు. ఇక్కడైతే నగలు మొదలైనవి ధరించేందుకు ముక్కు చెవులకు రంధ్రాలు చేస్తారు. సత్యుగంలో అలా ముక్కు చెవులకు రంధ్రాలు చేయవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మాయ ఎలా ఉందంటే అది అందరి ముక్కు చెవులను కోసేస్తుంది. పిల్లలను మీరిప్పుడు స్వచ్ఛంగా అవుతారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆభరణాలు ధరించవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే శరీరమే తమో ప్రధానమైన తత్వాలతో తయారవుతుంది.
అందుకే రోగాలు మొదలైనవి ఉంటాయి. అక్కడే విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీ ఆత్మకు ఎంతో సంతోషం ఉంది. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివించి నరుని నుండి నారాయణునిగా మరియు అమరపురికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అని. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలంటే గోపగోపికలను అడగండి అన్న గాయనం ఉంది. భక్తులకు ఈ విషయాల గురించి తెలీదు. మీలో కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈ విషయాలను స్మరిస్తూ ఉండే పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ద్రౌపది గురించి ఏదైతే చెప్తూ ఉంటారో అదంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుంది. ద్రౌపది ఎందుకు పిలిచింది? ఇది మనుషులకు తెలీదు. మీరందరూ ద్రౌపదులేనని తండ్రి అర్థం చేయించారు. స్త్రీలు సదా స్త్రీలుగానే అవుతారని కాదు, 2 సార్లు స్త్రీలుగా అవ్వగలరు, అంతకన్నా ఎక్కువ కాదు. బాబా రక్షించండి, మమ్మల్ని దుశ్శాసనులు వికారాల కోసం హైరానా పరుస్తున్నారు అని మాతలు పిలుస్తారు. దీనిని వేశ్యాలయం అంటారు. స్వర్గాన్ని శివాలయం అంటారు. వేశ్యాలయం రావణుడి ద్వారా స్థాపించబడినది, శివాలయం శివబాబా ద్వారా స్థాపించబడినది. మరియు వారు మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తండ్రిని నాలెడ్జ్ఫుల్ అంటారు. నాలెడ్జ్ఫుల్ అంటే వారు అందరి హృదయాలలో ఏముందో తెలిసినవారు అని కాదు. దానివల్ల లాభమేముంది? తండ్రి అంటారు, ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని నేను తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. నేనే కూర్చుని మిమ్మల్ని చదివిస్తాను. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. అక్కడ భక్తి యొక్క ప్రారబ్ధం ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. చదువు ద్వారానే రాజధాని స్థాపనవుతుంది. ప్రెసిడెంట్ మొదలైన వారికి ఎంతమంది మంత్రులున్నారో చూడండి. సలహాలివ్వడానికి మంత్రులు పెట్టుకుంటారు. సత్యుగంలో మంత్రులను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలు ఎంత తెలివైన వారిగా ఉండేవారో చూడండి. అనంతమైన రాజ్యాధికారం తండ్రి ద్వారా లభిస్తుంది. శివ జయంతి తండ్రిదే జరుపుకుంటారు. తప్పకుండా శివ్ బాబా భారత్లోకి వచ్చి విశ్వాధిపతులుగా తయారు చేసి వెళ్లారు. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. ఇది నిన్నటి విషయమే. అచ్చా, ఎక్కువేం అర్థం చేయించాలి? తండ్రి మన్మనాభవాన్ అంటారు. వాస్తవానికి చదువు సూచనాప్రాయమైనది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యేందుకు తెలివైన వారిగా అవ్వాలి. లోపల ఎటువంటి గొడవలు ఉండకూడదు. రెండవ పాయింట్, స్థాపన మరియు వినాశన కర్తవ్యాలను చూస్తూ పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అయి తండ్రిని ఫాలో చేయాలి. పాత ప్రపంచం యొక్క ఎందుకో కొరగాని వాటి నుండి బుద్ధిని తొలగించి పూర్తి బికారులుగా అవ్వాలి. మిత్ర సంబంధికులు, ధన సంపదలు మొదలైన వాటన్నింటినీ మర్చిపోవాలి. వరదానము, సంఘటనలో ఉంటూ అందరికీ స్నేహిలుగా అవుతూ ఒక్క తండ్రినే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగి భవ. కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహిలుగా అయ్యేందుకు బదులుగా అతీతంగా అయిపోతారు. ఎక్కడైనా చిక్కుపోతామేమో, దీనికన్నా దూరంగా ఉండటమే మంచిది అని భయపడతారు. కాని అలా కాదు. 21 జన్మలు పరివారంలో ఉండాలి. ఒకవేళ భయపడి పక్కకు తప్పుకున్నట్లయితే ఇవి కూడా కర్మ సన్యాసుల సంస్కారాలైనట్లు. కర్మయోగులుగా అవ్వాలి, కర్మ సన్యాసులుగా కాదు. సంఘటనలో ఉండండి, అందరికీ స్నేహిలుగా అవ్వండి, కాని బుద్ధి యొక్క ఆధారం ఒక్క తండ్రే అవ్వాలి.
ఇతరులెవరూ అవ్వకూడదు. బుద్ధిని ఏ ఆత్మ యొక్క తోడు కాని, గుణం కాని లేక విశేషత కాని ఆకర్షించకూడదు. అప్పుడే కర్మయోగి పవిత్ర ఆత్మ అనంటారు. స్లోగన్: బాబ్దాదాకు కుడి భుజంగా అవ్వండి, ఎడమ భుజంగా కాదు. ఓం శాంతి.